హాయ్ హలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని 1 కేజీ చికెన్కి సరిపడా నూనె వేసుకోవాలండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. 3 చిన్న సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, అవి వేగడానికి కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకోవాలి. దాంతోపాటే 2 చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా నీళ్ళు వచ్చి ఉంటాయి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 5-6 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత మనం మూత ఇంకా పెట్టుకోకూడదు అన్నమాట. చికెన్ చూసారా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంటే చెక్క, లవంగం, యాలుక్కాయ, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని పొడి చేసుకున్న మసాలా నేను వేసుకున్నాను. మూత తీసుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి దగ్గరకు అయ్యేంత వరకు. నూనె చూసారా పైకి ఎలా వచ్చిందో. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, అంతే అండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.